హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇంకా దేవాలయం వెనక సైడ్ అనమాట. పక్కకు ఎంత పొడుగుందంటే 300 అడుగులంట. వెంకటేశ్వర స్వామి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేస్తారంట. ఇక్కడ లాస్ట్కు గర్భగుడి ముందరంతా 7 ద్వారాలు ఉన్నాయి. సప్త ద్వారాలు అంటాం కదా, అవి అన్నమాట. అక్కడొక దేవాలయము, అక్కడొక దేవాలయము, ఇంకా చుట్టూ కొండలే కొండలు. వాటర్ ఫెసిలిటీ సూపర్గానే ఉంది ఇక్కడ. అసలు పక్కనే ఒక చెరువులాగా ఉందన్నమాట. అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఉన్నట్లుంది చక్కగా. అందుకే ఇన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. లేకపోతే వాటర్ లేకుంటే ఏమీ చేయలేము కదా. కాబట్టి వాటర్ ఫెసిలిటీ అయితే సూపర్గానే ఉంది. చూడండి ఇక్కడ ప్లేస్ చాలా పెద్ద ప్లేస్లో దేవాలయ నిర్మాణం జరుగుతుంది. కాశిరెడ్డి నాయన తాత, తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయము, ఆంజనేయ స్వామి దేవాలయము, శివుని మందిరము, ఇవన్నీ కూడా ఒకే చోట చూడవచ్చు. వచ్చిన వాళ్ళంతా భక్తులకి కనుల విందుతో కూడినది. మళ్ళీ భక్తి పారవశ్యంతో మునిగిపోవచ్చు అన్నమాట. ఇక్కడికి వస్తే చాలా బాగుంది. ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు ఇక్కడికి వస్తే. భవిష్యత్తులో ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండవచ్చు. బహుశా ఇది డెవలప్ అవుతుంది. బడి గుడి పదిలం అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దేవుడు వెలుస్తాడు. తర్వాత దేవుళ్ళందరూ ఉన్నారు ఇక్కడే. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. బనగానపల్లెకి దగ్గరలో ఉంది ఈ ప్లేసు. కాశిరెడ్డి నాయన తాత, తర్వాత మంగమ్మపేట, తాండా అంటారు దీన్ని. ఈ చుట్టుపక్కలనే ఇది ఉండేదన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ దేవాలయ నిర్మాణానికి సహాయపడే రాళ్ళు ఇవి, గ్రానైట్ రాళ్ళు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కర్నూలు జిల్లా కృష్ణగిరి దగ్గర కొండలు ఉన్నాయి, గ్రానైట్ కొండలు. ఆ రాళ్ళతో ఇవన్నీ ఇక్కడ కట్ చేసి ఇక్కడే క్రషింగ్ అంతా చేసి కడుతూ ఉన్నారనమాట. ఇక్కడే అంతా షేపింగ్ అన్నీ చేసి ఇక్కడే అన్నీ తయారు చేసి ఇక్కడే చేస్తూ ఉన్నారు. నగిషి చూడండి ఎంత బాగా వచ్చిందో రాళ్ళ పైన. ఇవన్నీ రాళ్ళ మీద ఇలా డిజైన్ చెక్కినారు. చూడండి ఎంత బాగుందో నిర్మాణము. అసలు ఇదొక బృహత్తర నిర్మాణం అని చెప్పవచ్చు. అక్కడ ఒక అక్కడ స్వామివారు ఒక ఆయన మాకందరికి కాయిన్స్ పంచిపెట్టినారు. ఇవి సన్సెట్ జరుగుతూ ఉంది. చూడండి ఎంత బాగా. సాయం సంధ్యావేళ గోవులు ఇంటికి చేరుతున్నాయి. కాశిరెడ్డి నాయన ఇక్కడ విగ్రహం ఉంది చూడండి. ఇది దేవాలయం లోపల. కాశిరెడ్డి నాయన విగ్రహం ఉంది చూడండి ఇక్కడ లోపల. 1వ ద్వారము, 2వ ద్వారం, 2 ద్వారాలు ఉన్నాయి ఇక్కడంతా. ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడంతా. చూడండి చాలా పెద్ద దేవాలయం ఇది. వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది అన్నమాట. చాలా భారీ నిర్మాణం ఇక్కడ దేవాలయాల నిర్మాణం అనేది. బడి గుడి పదిలం అంటారు కదా, ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది దీని ద్వారా. మరియు భక్తులు దేవుళ్ళని సందర్శించుకొని పారవశ్యంలో మునిగిపోతారు. ఇంకా విగ్రహ ప్రతిష్ట జరగలేదు ఇక్కడ. ఇంకా విగ్రహ ప్రతిష్ట ఇక్కడ జరగలేదన్నమాట. ఇంకా నిర్మాణంలో ఉంది. ఇంకా ఒక 10 years పడుతుందేమో. 20 years నుంచి కడతానే ఉన్నారనమాట. ఇంకా ఒక 10 years పడుతుందో ఏమో.